హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసతి కుటుంబం. ఈరోజైతే గుడ్డు పీతల పులుసు పెడుతున్నాను. ఇవ్వండి, పీతలన్నీ క్లీన్ చేసాను. ఉల్లిపాయ పేస్ట్ రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చి గుడ్డు పీతలకి పెద్ద వంకాయలు పులుసులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పెద్ద వంకాయలు తీసుకున్నాను. తర్వాత బెండకాయ, టమాటా, చింతపండు నానబెట్టుకుని పెట్టేసుకున్నాను, పక్కన పెట్టాను. ఉల్లిపాయ ముద్ద వేస్తానండి, వేగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి రెండు కలిపి వేపేయచ్చు. ఇది ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది. ఇందులో ముందు టమాటా వేసేద్దాం. టమాటా వేసి ఇది వేయించేద్దాం ఫస్ట్. ఇది టమాటా మగ్గిపోయే వరకును. కారం, ఇది కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పసుపు, రేపు ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం సేపు కలిపేసుకుంటే ఇలాగా తర్వాత కాయగూరలు వేసేయచ్చు. ఈ వంకాయ ముక్కలు వేసాను. ఇప్పుడు బెండకాయని పచ్చిమిర్చినండి, బెండకాయ పచ్చిమిర్చి వేసేయచ్చు. అన్నీ కలిపేసుకుందాం. ఇవన్నీ చింతపండు రసం పోసేస్తున్నాను. దీనికి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుంది. కారం, చింతపండు అన్నీ కొంచెం ఎక్కువ పడతాయి. సాల్ట్ వేసేస్తున్నాను. గుడ్డుని డొక్కులో పెట్టాను కదండి, ఇది వదిలేస్తున్నాను. పులుసు మరుగుతుంది కదా, ఇప్పుడు వదిలేయచ్చు. ఉంటుంది, కరిగితే కరిగిపోద్ది. ఉప్పు కొంచెం వేస్తున్నానండి, సరిపోలేదంట. ఇదిగోండి, గుడ్డు కరిగిపోలేదు. దీంట్లో చక్కగా ఉంది కదా, అలా నిలబడిపోయింది. పులుసు మరిగిపోయిందండి, చూసారు కదా. ఇంకా కట్టేస్తే మనం స్టవ్ కట్టేస్తే ఇది కాసేపటికి ఇంకా దగ్గరగా అయిపోద్ది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇందులో నేను జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఏం వేయలేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్. సేమ్ చేపల పులుసుకి కూడా ఇంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. చేపల పులుసుకి ఏంటంటే ఉల్లిపాయ వేపకుండా వేసేస్తాను కదా, దీనికి ఉల్లిపాయ వేగితేనే బాగుంటుంది. ఇదిగోండి, గుడ్డు పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.